ఈ వీడియోలు షూట్ చేసే టైంకి నాకు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కన్సల్టేషన్ అయిందండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, అతి చిన్న విషయానికి గోరింతల్ని కొండంతలుగా మార్చుకునే వాళ్ళు మన చుట్టుపక్కల సమాజంలో పెరిగిపోయారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. వాళ్ళకి 2 పిల్లలండి. వాళ్ళ పాపకో బాబుకో అకస్మాత్తుగా ఏదో ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ఇష్యూ వచ్చింది. యూజువల్గా మఫ్సిల్ ఏరియాలో, అంటే రూరల్ ఏరియాలో, మనకి హైదరాబాద్ బెంగళూరులో 24 hours హెల్త్ మెడికల్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉండవు. మా వాళ్ళు డాక్టర్లు ఉంటారు, మా వాళ్ళు హాస్పిటల్స్ ఉంటాయి, మా వాళ్ళు నర్సింగ్ హౌస్ ఉంటాయి. అవి పెద్దవే, కానీ సాధారణంగా డాక్టర్లు అందరూ కూడా 9 to 10 కల్లా కన్సల్టేషన్స్ ఫినిష్ చేసుకుని ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఈయన పోలీస్ డిపార్ట్మెంటు ఆయన వాళ్ళ కొడుకునే కూతురున్న తీసుకుని 10 గంటల తర్వాత 11 గంటల తర్వాత హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ సంబంధించిన మున్సిపల్ మెడికల్ సంబంధించిన దాంట్లో ఏదైతే ఉందో హాస్పిటల్లో తీసుకెళ్ళాడు. హాస్పిటల్ తీసుకెళ్ళాక వాంతులు అవుతున్నాయి. వాంతులకి మామూలుగా డ్రిప్ పెడతారు కదండి, యూజువల్గా అవి ఇస్తారు, అవి ఫ్లూయిడ్స్ ఇస్తారు వాంతులు తగ్గడానికి. తర్వాత గ్యాస్ తగ్గడానికి ఏవో ఇచ్చారు. అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేటప్పటికి అదే టైంకి ఒక లేడీని తీసుకుని వచ్చారండి. అలా నీరసంగానే సత్తుగా కూలిపోతూ అబ్బా అయ్యో అనుకుంటూ కుటుంబ సభ్యులు, ఆవిడేమో నీరసంగా ఉంది, ఒక శవాన్ని తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చారు. ఆ పర్టికులర్ ఆవిడ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఈవిడికి ఏదైతే గిప్పులు ఇచ్చారో ఆవిడ కూడా ఏవో ఇవ్వడానికి ట్రై చేశారు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆవిడకి HIV ఉందనే విషయం తెలిసింది. ఎయిడ్స్ పేషెంట్ అని తెలిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కానిస్టేబుల్ గారు నిద్ర పోలేదండి. నేను అప్పుడప్పుడు జోకులుగా ఉంటుంటాను, కానిస్టేబుల్ అంటే కాన్స్టెంట్గా స్టెబిలిటీ లేనివాడు. ఎందుకంటే వాళ్ళకి వేసే పోస్టులు కానీ వాళ్ళకి వేసే డ్యూటీలు కానీ వాళ్ళ చేతుల్లో ఉండదు. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ జీవితాల్లో ఉంటుంది. ఆరోగ్యం పాడైపోయే స్ట్రెస్ ఎక్కువ, యాంగ్జైటీ ఎక్కువ, రకరకాల చోట్ల పోస్టింగులు చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు 3-4 days నుంచి ఆయనకి నిద్ర లేదండి. మా అమ్మాయికి HIV వచ్చేసిందా? ఎందుకంటే ఆవిడ సాధారణంగా ఒక నీడిల్ తీసి ఇంకో నీడిల్కి ఇస్తే HIV వస్తుందని 90s ప్రచారం ఉండేది. అప్పటి నుంచి గవర్నమెంట్ ఏం చేసింది, డిస్పోజబుల్ నీడిల్సే వాడాలి. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అని ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, స్టేట్ గవర్నమెంట్కి ఫండ్స్ ఇస్తూ ఉంటుంది. దానికి నేను 2007, 2009, 2010 ఆ టైంలో బాగా గవర్నమెంట్ సంబంధించిన వాటికి నేను ప్రచార బ్రాండ్ అంబాసిడర్ లాగా అనుకోండి. ఆ పేర్లు వాడాలా లేదో తెలియదు కానీ చాలా చేశాను. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవారు, దాని కంట్రోల్ డైరెక్టర్, IAS ఆఫీసర్, ఆ చంద్రబాబు గారని అప్పుడు డైరెక్టర్గా ఉండేవారు. ఆయన ఉన్నప్పుడు నేను ఆల్మోస్ట్ ఆయన తరపున 2-3 ఏళ్ళ పాటు చాలా ప్రచారం చేశాను ఎయిడ్స్. అలాగే అభిసారికన మా పత్రిక తరపున ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా చేసాం 1991, 92 ఆ టైంలో. ఆ కాలంలో ఎవరైనా HIV వస్తే సూసైడ్ అటెంప్ట్ చేసేవారు. మాకు HIV వచ్చింది ఊరుకుంటామా, బ్లడ్ తీసేసి ఇంకొకరు పంపించేసేస్తాం, నీకు కూడా రావాలి, నాకు వచ్చింది నీకు రావాలనే కుళ్ళు కూడా ఉండేదని పేపర్లో చదువుకుంటూ ఉండేవాళ్ళం. క్రమక్రమంగా HIV పట్ల అవేర్నెస్ పెరిగిందండి. సెలూన్ల ద్వారా కటింగ్ చేసుకుంటూ వస్తుంది అనే ఉద్దేశంతో సెలూన్లో యొక్క సంఘాలు, నాయి బ్రాహ్మణ సంఘాలకి డాక్టర్ల చేత కౌన్సిలింగ్స్ ఇచ్చారండి 25 years బ్యాకే. వాళ్ళందరూ కూడా డిస్పోజబుల్ బ్లేడ్లు వాడాలి, ఎటువంటి ఆరోగ్య నియమాలు పాటించాలో చాలా క్లియర్గా నంబర్ ఆఫ్ సమావేశాలు పెట్టి 25 ఏళ్ల క్రితం వాళ్ళు అలవాటు పడేటట్టు చేశారు. పల్లెటూరులో RMPల ద్వారా సర్కారు వారి నౌకరీ అనే సినిమా చూడండి మీరు. HIV అవేర్నెస్కి ఈ సూదుల ద్వారా ఎలాగొస్తుంది, వాళ్ళ నాన్న చచ్చిపోతే ఇతను సర్కారు వారి నౌకరీ కాంపౌండర్ అయ్యి ఊరా తిరుగుతూ కండోమ్లు వాడండి, HIV ఎలాగొస్తుంది అనేది అవేర్నెస్ చేస్తుంటాడు. మంచి సైకోసోషల్ ఎడ్యుకేషన్ అంటే చూడండి, అది సర్కారు వారి నౌక ఏదో OTTలో వస్తుంది. అది ఎప్పుడైతే మీకు పల్లెటూళ్ళు RMP, PMP డాక్టర్లు ఒక్కరికి వాడిన సూదులతో అందరికీ వాడేవారండి. ఇప్పుడు వాళ్ళకు కూడా అవేర్నెస్ వచ్చింది. ఎవ్వరు కూడా ఒక్కరికి వాడిన సూదే ఇంకొకరు వాడరండి. ఆల్ ఆర్ యూజింగ్ డిస్పోజబుల్స్. ఇప్పటికీ స్టిల్ అక్కడ సెలూన్ సీట్లో ముందు కూర్చున్నవాడు గానా HIV కూర్చున్నాడా, నాకు గాను HIV వస్తుందా, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఛాంబర్లో కూర్చున్నాను, నా ముందు కూర్చున్నవాడు కానీ HIV ఉంటే నాకు HIV వస్తుందా,
పలానా బీరకాయ కోసేతోటి అక్కడ బూజు ఉంది, ఆ బీరకాయ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వెజిటబుల్ వెండర్ ఎవరైతే ఉన్నారో ఆ వెండర్కి హెచ్ఐవి ఉంటే ఆ హెచ్ఐవి నుంచి బీరకాయకి వస్తే బీరకాయ నుంచి నాకు వస్తుందా? ఇవన్నీ చదువుకునే వాళ్ళకి వచ్చే ఆలోచనలు అండి. అన్ఎడ్యుకేటెడ్కి ఏమి గూగులింగ్ చేయడాడు, ఏ విషయాలు తెలియవాడు, వాడు ఏమీ ఫీల్ అవ్వడు, కత్తెలాగా తినేస్తాడంతే. హ్యాపీగా పొలం పనిలో ఇంటి పనిలో ఇంకో పనిలో చేసుకుంటాడు. కాస్త చదువు ఉంటుంది చూసారండి, వాళ్ళకి ఇటువంటి డౌట్లు ఎక్కువైపోతుంటాయి. పలానా సెలూన్కి వెళ్ళాను, పలానా వాడికి హెచ్ఐవి ఉందేమో, పలానా బ్లీడింగ్ వచ్చింది, నేను పొరపాటున టచ్ చేశానేమో, నాకు కానీ హెచ్ఐవి వచ్చిందేమో. ఇంకొక ఆయన అయితే ట్రైన్లోకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి మొత్తం అంతా క్లీన్ చేసేసి బాగా నీట్గా పెట్టేసి అక్కడ అసలు జర్నీ చేయడండి. ఆయన కార్లో వెళ్తాడు కానీ బస్సులు ట్రైన్లు ఫ్లైట్లో వెళ్ళండి. బికాస్ వాళ్ళందరికీ హెచ్ఐవి బాధితులు, అక్కడ చాలా ఆరోగ్యవంతుడు. ఈ ఆరోగ్యవంతుడికి ఆ హెచ్ఐవి ఫ్లైట్లో తిరిగే హెచ్ఐవి పేషెంట్ల ద్వారా, ట్రైన్లో వెళ్ళే హెచ్ఐవి పేషెంట్ల ద్వారా, బస్సుల్లో వెళ్ళే హెచ్ఐవి పేషెంట్ల ద్వారా వీడికి హెచ్ఐవి వచ్చేస్తుంది అనుకోండి. ఏమీ రాదు సార్. మళ్ళా చెప్తున్నాను కానిస్టేబుల్ గారు, మీ పాపకి కానీ మీకు కానీ నేను గ్యారంటీ మీకు హెచ్ఐవి రాదండి. ఎందుకంటే ఒకటి, మీ పాప ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆవిడ వచ్చింది, ఆవిడ హెచ్ఐవి అయినా సరే ఎయిడ్స్ అయినా సరే వచ్చింది. ఆవిడ ట్రీట్మెంట్ తర్వాత మీ పాప కావలేదు, మీ పాప అయిన తర్వాత ఆవిడ వచ్చింది. తద్వారా మీకు హెచ్ఐవి రాదు, మీ అమ్మాయికి కానీ మీకు కానీ ఎవరికి రాదండి. నెంబర్ 2, 2 ట్రిప్పులు పెట్టారు. ఒకటి వామిటింగ్ కంట్రోల్ అవడానికి, రెండోది ఇంకోటి ఏదో గ్యాస్కో మరొకటికో ఇంకోటి మోషన్స్కో మరొకటికో పెట్టారు. 2 ట్రిప్పులు అనేవి పూర్తిగా డిస్పోజబుల్ అండి. ఆల్ గవర్నమెంట్ మెడికల్ ఏజెన్సీల్లో చాలా 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 స్ట్రిక్ట్గా ట్రైనింగ్లు ఇస్తారండి. పిహెచ్సిలు కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ, మున్సిపల్ ఏరియా నెట్వర్క్ కానీ, ఆఖరికి మన కేసీఆర్ గారు పెట్టారు బస్తీ దవాఖానాలని, అక్కడ కానీ చాలా సిస్టమేటిక్గా వాళ్ళందరూ ట్రైన్ అప్ అవుతుంటారు. ఎందుకంటే కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేను కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు. చాలా సిస్టమేటిక్గా సైంటిఫిక్గా వాళ్ళ ట్రైనింగ్ ఇస్తారండి. వాళ్ళకి మంచి మంచి ఎక్విప్మెంట్ వస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఆరోగ్యం ఉంటుందండి, ప్రైవేట్ హాస్పిటల్లో అంతా దోపిడీ ఉంటుంది. సో వాళ్ళు వాడిన డిస్పోజబుల్స్ అండి, నో డౌట్. ఒకవేళ డిస్పోజబుల్ కాకపోయినా పొరపాటున హెచ్ఐవి పేషెంట్ని టచ్ చేసినా, హగ్ చేసుకున్నా, ఇద్దరు కలిపి భోజనం చేసినా, ఒకరికొకరు ముద్ద పెట్టుకున్నా ఏమీ హెచ్ఐవి రాదండి. హెచ్ఐవి గురించి భయపడడం ఆపేసి చాలా కాలం అయింది. మరి వీళ్ళందరూ హెచ్ఐవి గురించి ఎందుకు భయపడుతున్నారంటే వాళ్ళకు ఉన్నది హెచ్ఐవి ఫీర్ కాదండి, ఫోబిక్ డిజార్డర్. హెచ్ఐవి ఓసిడి అండి, వాళ్ళకి హెల్త్ యాంగ్జైటీ అండి, వాళ్ళకి హైపోకాండ్రియాసిస్ అండి, వాళ్ళకి సైబర్ కాండ్రియాసిస్ అండి, వాళ్ళకి కంప్యూకాండ్రియా అండి, వాళ్ళకి గూగుల్ ఓసిడి అండి, వాళ్ళకి డాక్టర్ ఓసిడి అండి. అది వరుసది. ఆ జబ్బుల వల్ల ఇంత విషం, ఇంత పాల్లో ఇంత విషం వేస్తే పాలంతా పాయిజనస్గా మారిపోతుంది. ఈ యాంగ్జైటీ ఉన్నవాళ్ళు, డిప్రెషన్ ఉన్నవాళ్ళు, ఓసిడి ఉన్నవాళ్ళు మనసులో ఒక చిన్న డ్రాప్ కన్నా పాయిజనస్ సబ్స్టెన్స్ తాటబడితే మొత్తం అంతా కూడా నెగిటివ్గా మారిపోతుంది. అది మీ ప్రాబ్లం. సో మీరు యాంగ్జైటీకి, ఈ భయాల నుంచి బయటపడడానికి కౌన్సిలింగ్స్, థెరపీస్ తీసుకోండి. మీ పాప మనసులో కానీ పొరపాటునటువంటి భయాలు నాటారంటే పాపకు కూడా రకరకాల జబ్బులు, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. నిరభ్యంతరంగా మీ పనులు మీరు చేసుకోండి. మీ వల్లే మీ అందరం కూడా చక్కగా నిర్భయంతరంగా ఎక్కడ పడితే అక్కడ జర్నీ చేయగలుగుతారు. పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే ప్రపంచం లేదండి. మీరు సమాజాన్ని కాపలా కాస్తున్న మహానుభావులు. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ముందులే మంచి కాలం ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే.